ఒక మామూలు రాయి మీ కంప్యూటర్లో ఉండే ప్రాసెసర్గా ఎలా తయారవుతుందో తెలుసా? ఇదంతా క్వార్ట్జ్ అనే ఒక రాయితో మొదలవుతుంది. దానిని కరిగించి శుద్ధి చేస్తారు. 99.9999% స్వచ్ఛమైన సిలికాన్ గా చేస్తారు. ఆ సిలికాను 300 మిల్లీమీటర్ల పలచని బిళ్ళలుగా కోస్తారు. ఇవి కేవలం 0.75 మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉంటాయి. వాటిపై ఒక క్రమ సంఖ్య ముద్రిస్తారు, మరి ఒక ఘాటు పెడతారు. తద్వారా యంత్రాలు దాని దిశను గుర్తించగలవు. తరువాత 100 కోట్ల ట్రాన్సిస్టర్లు 100కు పైగా పొరలలో అమరుస్తారు. ప్రతి ట్రాన్సిస్టర్ మనిషి వెంట్రుక కంటే చిన్నదిగా ఉంటుంది. మెటల్ మరియు ఇన్సులేటర్ పొరలను ఉపయోగించి ఈ ట్రాన్సిస్టర్లన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడతాయి. ప్రాసెసర్ను ఒక పొర తరువాత మరొక పొరగా నిర్మిస్తారు. ఈ మొత్తం ప్రక్రియకు సుమారు 3 నెలలు పడుతుంది, మరియు ఇందులో 5,000 పైగా దశలు ఉంటాయి. కానీ ఎక్కడో ఒక రహస్యం ఉంది. ప్రతి చిప్ పర్ఫెక్ట్ గా తయారు కాదు. చిన్న చిన్న లోపాలు జరగడం సహజం. అతి తక్కువ లోపాలు ఉన్న చిప్లను వేరు చేస్తారు. అవి అధిక పనితీరు గల అయినా ప్రాసెసర్లుగా మారతాయి. కొంచెం ఎక్కువ లోపాలు ఉన్నవి i7 i5 మరియు i3లుగా మారతాయి. అలా ఒక రాయి ఆలోచించడం